ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృప చేత అనుగ్రహించి ఉన్నావు. ఈ ఉదయకాలంలో నీ వాక్యము చేత నాతో కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడు. ఈ వాక్యమును నాయన గ్రహించుకొని వాక్యానుసారంగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించి ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరికినేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నిటికీ నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. మనము చదివిన వాక్య భాగంలో యేసు ప్రభు యెరూషలేమునకు వెళ్తుండగా ఒక అంజూరపు చెట్టును చూసినాడు. అక్కడ ఆ చెట్టు ఆకులు పచ్చగా ఉన్నాయి కనుక ఆయనకు ఆకలి వేసి ఆ చెట్టులో ఏమైనా ఫలములు ఉంటాయేమో అని వెతికేదానికి ఆ చెట్టుకు సమీపించినాడు. అయితే జరిగిన సంఘటన ఏమిటి? ఆకులు పచ్చగా ఉన్నవి కానీ అందులో ఫలమేమీ లేదు అని రాయబడి ఉన్నది. అనేక సార్లు క్రైస్తవుల యొక్క జీవితము ఇలాగనే ఉంటున్నది. వారు బయటికి చూసేదానికి పచ్చగాను, అంజూరపు చెట్టు వలె ఆకు బాగా పచ్చగా ఉంది కానీ ఫలము లేని జీవితమును జీవిస్తారు. ఆ జీవితము ఎవ్వరికి ప్రయోజనము లేని ఒక జీవితమై ఉంటున్నది. అందుకే ప్రభు మనతో ఈ ఉదయకాల సమయమున మాట్లాడుచూ ఉన్నాడు. నీ జీవితమును నీవు ఇతరులకు ఆశీర్వాదకరముగా నీవు ఉండాలి అని జాగ్రత్తగా నిన్ను నీవు కాపాడుకుంటూ దేవుని యొక్క కృప చేత నడిపించబడిన అనుభవంలో ఉండాలి. బయటకు పచ్చగా కనపొచ్చి నీ అంతరంగము ఎందుకు పనికిరానిదిగా ఉన్నట్లయితే దేవుని యొక్క కృపను నీవు పోగొట్టుకుండే ఒక వ్యక్తిగా మార్చబడతావు. ఆశీర్వాదముగా ఉన్నట్లుగా నీ జీవితము కనరావచ్చు కానీ నీవు వ్యర్థమైన జీవితమును జీవిస్తున్నావేమో అని పరీక్షించుకునేదానికి ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడొచ్చు ఉన్నాడు. ఆ చెట్టు అది ఫలములు ఇచ్చే కాలము కాకపోయినను ఆకు పచ్చగా ఉన్నది, ఇతరులను ఆకర్షించేదిగా ఉన్నది. అనేక సార్లు మనం ఇలాగనే ఉంటున్నాము, ఇతరులను ఆకర్షిస్తున్నాము. నా వంటి వాడు విశ్వాసి మరొకడు లేదు, నా వంటి ప్రార్థనాపరుడు మరొకడు లేదు, నేను ప్రార్థన చేసిన విధంగా నువ్వు ప్రార్థన చేయలేవు అన్న రీతిగా ఇతరులను ఆకర్షిస్తున్నాము. కానీ అంతరంగములో మన యొక్క జీవితము ఎవ్వరికి పనికిరానిదిగా ఉంటుంది, దేవునికి దూరముగా ఉన్నది. దేవుని యొక్క కృపను పోగొట్టుకున్న ఒక స్థితిలో నీవు నేను ఉన్నామేమో అని పరీక్షించుకునే దానికోసమే ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచు ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రత లేకపోతే దేవుని యొక్క కోపము నీపైకి దిగి రాకముందే నీవు మెలకువగా ఉండి నీ జీవితాన్ని చక్కపరుచుకో. నీవు ఉన్న వేషధారణ నుండి బయటకు రమ్మని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ అంజూరపు చెట్టును చూసి అందులో ఫలమేమీ లేని దాన్ని బట్టి ప్రభు ఇంకా ఎవ్వరు నీ యొక్క ఫలములను తినకుందురుగా కానీ ఆ చెట్టును ఆయన శపించిన రీతిగా నిన్ను నన్ను కూడా ఆయన ఎవరికి ప్రయోజనకరముగా లేని వారిగా మార్చబడి ఆ స్థితికి త్రోయక ముందే జాగ్రత్తగా మెలకువగా నీకు నాకు ఇవ్వబడిన కృపలను కాపాడుకొని దేవుని యందు నమ్మకముగా మనము అంతరంగములో ఎలాగున్నామో బయటికి కూడా ఇతరులకు అలాగనే మన యొక్క జీవితం ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా దేవుని యొక్క కృపను కలిగిన వారిగా జీవించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నీ అంతరంగమును ఒక్కసారి పరిశోధించుకో. బయటకు పచ్చగా కనపరుస్తూ ఫలము లేని జీవితం ఉన్నట్లయితే ప్రభు నిన్ను ఆయన యొక్క దృష్టిలో నీవెవరికి ప్రయోజనకరముగా లేని వ్యక్తిగా ఉన్నదాన్ని బట్టి ఒక దినమున నీ యొక్క అవసరత ఎవరికి లేదు అని నిన్ను
త్రోసివేస్తాడేమో. అలాంటి స్థితికి నీ వెళ్ళక ముందే నీ జీవితంను జాగ్రత్తగా కాపాడుకొనుము. ప్రభు ఆశిస్తున్నది నీలో నుండి ఫలములు. నీవు ఆ ఫలం ఇవ్వాలంటే ఆయన నిన్ను ఆశించిన మెట్టుకు నీవు ఎదిగి ఆయన స్వరూపమునకు మార్చబడాలనేదే ప్రభు ఆశిస్తున్న కార్యమై ఉన్నది. ఈ ఉదయకాల సమయమున నీవు దేవుని యొక్క వాక్యం విని ఉన్నావు. దేవుని యొక్క వాక్యమును ఎరిగి ఉన్నావు. ప్రతి దినం ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావు. కానీ ఫలము లేకపోతే నీ జీవితం ఎలాగూ శూన్యమో, అలాగనే నీ యొక్క విశ్వాసములో నీవు స్థిరముగా లేకపోతే ఎవరికి ప్రయోజనకరంగా నీవు ఉండలేవు గనుక ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచు ఉన్నాడు. నీ జీవితమును నీవు పరీక్షించుకొని బయటకు పచ్చగా కనపొచ్చే స్థితిలో నుండి నీ జీవితమును మార్చుకొని ఫలభరితమైన జీవితము కోసము ఆశించి ప్రభు నిన్ను వెతికి వచ్చినప్పుడు ఆయనకు నీవు ఉపయోగకరమైన జీవితమును కలిగి ఉండటకు ప్రయాసపడము. ఆయన నిన్ను ఆశీర్వదించి తన కృపలో నిన్ను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంన నీవిచ్చిన ఈ కొద్ది హెచ్చరికలను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ నీ వైపు చూసి నీ కృపలను గ్రహించుకొని నీ యందున నడిచి నీ యొక్క ఆశీర్వాదములను ఇతరులకు పంచిపెట్టేవారిగా, ఇతరులకు ఇచ్చేవారిగా మేము ఉండుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.